ఇన్ని జరుగుతున్నా కూడా అతని బలమంతా కులం ఎస్సీ కులం అండ్ జనసేననే చెప్తాడు. అంటే మీరందరూ భయపడుతున్నారంటే అతని కులానికి భయపడుతున్నారు, అట్లాగే ఒక జనసేన లీడర్ గాను మీరు భయపడుతున్నారు, అంతేనా? అంతే అంతే. జనసేన పార్టీ నాకు నాకు నాదెండ్ల మనోహర్ గారు ఉండారు. రెండవది ఏమంటే ఏదైనా అట్రాసిటీ కేసు పెడతాం మీ పైన, పోలీసులు కూడా బెదిరించారని తెలిసింది. మీరు ఇలాగానే నా మీద ఏదైనా కేసు పెడితే మీ పైన కూడా కేసు పెట్టాల్సి వస్తుంది అని అన్నిట్లు పోలీసులు కూడా బెదిరించారనే వాస్తవాలు వస్తున్నాయి బయట. కానీ వాళ్ళు డైరెక్ట్ గా మనకు చెప్పరు కదా, ఎవరికో చెప్పింటారు. ఇట్లా ఏమేమి నేను కూడా 2-3 సందర్భంలో లోకల్ సిఐ గారితో మాట్లాడితే కూడా అది ఎస్పీ గారి దృష్టిలో ఉండదండి, ఎస్పీ గారు ఏమన్నా యాక్షన్ తీసుకోవాలా, మీకు మీడియాలో అంతా వచ్చింది కదా, ఎస్పీ గారు కూడా చూసుకున్నారు ఏంటి అన్నారు. కాబట్టి మాదేముంది, మేము విచారించాము మీ దగ్గర, ప్లస్ ఆర్టీసీ కండక్టర్ దగ్గర ఇంకొక ఆయన ఇల్లు అద్దెకి ఇచ్చింది ఆయన్ను విచారించాము, మా దగ్గర ఫైల్ తీసి పెట్టుకోండాము, ఎస్పీ గారు ఏ రోజు దానిపైన యాక్షన్ తీసుకుంటారో తెలియదు. టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారిని కూడా చెప్పారు, మా పరిధిలో లేదు ఇది, మీరు ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు, మేమెంతవరకు మీ దగ్గర ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఎస్పీ గారి ముందర పెడతాము, ఆ నిర్ణయం తీసుకున్నది ఎస్పీ గారు అంటున్నారు సార్. అంటే ఇక్కడ మీరు ఈ మైఫోర్స్ మహేష్ అనే వ్యక్తి జనసేన కీలక నేతల పేర్లు చెప్పి మదనపల్లెలో ఈ విధంగా వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయాన్ని మార్క్ టీవీ వేదికగా నాదెండ్ల మనోహర్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నాదెండ్ల మనోహర్ గారికి ఏమంటే, ఒక పార్టీలో ఒక చిన్న స్థాయి లీడర్ గా ఉండి ఒక నామినేటెడ్ పదవి తీసుకున్నప్పుడు మినిస్ట్రీ గారిని పేరు చెప్పుకొని ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ తీసుకున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ నడుపుకుంటూ వాళ్ళ భార్య పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని రెస్టారెంట్ నడుపుకుంటూ దాదాపు 45-50 లక్షలు బకాయి పెట్టేసి ఇక్కడ లోకల్ గా అందరిపైన దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, మినిస్ట్రీ పేరు చెప్పుకొని ఇలా ఉంటే వాళ్ళకైనా చెడ్డ పేరు వస్తుంది కదా. అతని దృష్టిలో నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు, కానీ కనీసం ఇదైనా గమనించి మా ఆవేదన గమనించి మదనపల్లిలో ఏం జరుగుతా ఉంది, మైఫోర్స్ మహేష్ అరాచకాలు ఏంటి అనేది మీడియా ద్వారా వచ్చినాయి, ఆ మీడియా ద్వారా వచ్చిన కటింగ్స్, పేపర్లు క్లిప్పింగ్స్, యూట్యూబ్ ఛానల్స్ లేదంటే మీడియా ఛానల్స్ కానీ వచ్చిన సమాచారాన్ని వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళ పేరు చెప్తున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని అతని మీద యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి గాని నారాయణ మనోహర్ గారు గాని చెడ్డ పేరు లేకుండా ఉంటుంది అనేది మా ఆవేశం.